ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. 6వ స్కంధంలో శ్రీ శుకుల వారు అజామిళోపాఖ్యానం అని ఒక గొప్ప ఉపాఖ్యానాన్ని ప్రారంభించారు. ఈ ఉపాఖ్యానంలో అజామిళుడు అనే ఆయన నాయకుడు. ఈయన పేరుకు నాయకుడే కానీ మంచి నడవడిక ఉన్నవాడేమి కాడు. కట్టుకున్న భార్యని వదిలేసి వేరే ఎవరినో తెచ్చుకుని ఆవిడతోనే ఉంటూ ఆవిడనే గొప్పగా భావిస్తూ ఆవిడ ద్వారా పిల్లల్ని కంటూ ఆ పిల్లల్ని పెంచటం, ఆవిడ్ని పోషించటం కోసం ఎంత పనికైనా తెగబడుతూ తల్లిదండ్రుల ఆస్తులన్నీ కరిగించేసేసి ఆ తర్వాత దొంగతనాలు, దోపిడీలు వీటికి కూడా తెగబడి నానా హంగామా చేస్తున్నవాడు. ఇలాంటి అజామిళుడికి 80వ ఏట పిల్లవాడు కలిగాడు. ఆ పిల్లవాడంటే ఇతనికి చాలా ప్రాణం. ఆ పిల్లవాడిని తలుచుకుంటూ మంచాన కూడా పడ్డాడు. ఆ పిల్లవాడి మీద ప్రేమతోనే ఉన్నాడు మంచాన పడ్డా కూడా. అలాంటి వాడికి ఒకరోజు యమదూతలు కనిపించారు. ఇతన్ని తీసుకెళ్ళడానికి వచ్చారు వాళ్ళు కనిపించేసరికి భయంతో ఏం మాట్లాడాలో తెలియక తన పిల్లవాడు, తనకి ఇష్టమైన పిల్లవాడు ఉన్నాడు కదా, ఆడుకునే పిల్లవాడు, అతన్ని గట్టిగా నారాయణ అని పిలిచాడు. అతను వచ్చి రక్షిస్తాడు అనే అభిప్రాయంతో కాదు, తనకి ఇష్టమైనటువంటి పేరు, తన ఇష్టమైనటువంటి వ్యక్తి యొక్క పేరు ఆ క్షణంలో అతని నోట్లోంచి బయటపడింది. బయటపడేసరికి ఎక్కడి నుంచి వచ్చారో విష్ణుదూతలు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి యమదూతల్ని మీరు ఇతన్ని ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పారు. యమదూతలు అదేమిటయ్యా, ఇదేం న్యాయం అంటే, కాదు ఇతను నారాయణ నామం ఉచ్చరించాడు, మీరు మాట్లాడడానికి వీల్లేదు, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళని పంపించేశారు. వాళ్ళు పంపించేసరికి వాళ్ళు కొంచెం బాధపడి సరే యమధర్మరాజుకు చెప్పుకుందాం కదా అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ అజామిళుడు ఆ విష్ణుదూతలతో మాట్లాడదామనుకుంటే వాళ్ళు ఏం మాట్లాడకుండా అక్కడికక్కడ అంతర్ధానం అయిపోయారు. దాంతో ఈ అజామిళుడికి ఒక్కసారి రివ్వును తిరిగింది. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎలాంటి వాడిని, ఎలాంటి పనులు చేశాను అని ఒక్కసారి తరచు చూసుకుని అయ్యోయ్యో నేనేమిటి, నా జన్మేమిటి, ఈ చేసిన పనులేంటి అని బాధపడి ఇవన్నీ వదిలించుకోవాలి అని గంగా తీరానికి వెళ్ళిపోయాడు. గంగా తీరానికి వెళ్ళి అక్కడ కూర్చుని మళ్ళీ తాను గత జన్మలో చేసుకున్నటువంటి యోగ సాధనను మళ్ళీ మొదలుపెట్టి యోగ సాధన చేసుకుని ఆ యోగ సాధనలో పరమాత్మను తలుచుకుంటూ ఉన్నాడు. ఇతని పాప ప్రక్షాళన మొత్తం అయ్యి ఇతని యోగ సాధన మళ్ళీ అందుకునేసరికి భగవంతుడు పైనుంచి మళ్ళీ దివ్యమైన విమానాన్ని పంపించాడు. ఇంతకుముందు వచ్చి రక్షించినటువంటి విష్ణుదూతలు 4 మళ్ళీ వచ్చారు. వాళ్ళని ఇతన్ని గుర్తుపట్టి వాళ్ళతో పాటుగా వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణుడి యొక్క సాన్నిధ్యాన్ని చేరాడు అని అజామిళోపాఖ్యానాన్ని శ్రీ శుకుల వారు చెప్పారు. ఈ మధ్యలో యమదూతలు విష్ణుదూతల తాకిడికి తట్టుకోలేక వదిలేసి పైకి వెళ్ళారు. యమధర్మరాజుకు కంప్లైంట్ చేసుకుందామను అని అనుకున్నాం కదా. వాళ్ళు వెళ్ళి యమధర్మరాజుతో ఇలా అయిందండి అని చెప్తే యమధర్మరాజు సరిగ్గానే ఉంది, ఆ నారాయణ నామం పలికిన వారి జోలికి మనం పోలేము, అందులోనూ చివరి క్షణాలలో నారాయణ నామం కానీ లేదా భగవంతుడి నామం కానీ పరమాత్మ యొక్క నామం కానీ పలికిన రూపాన్ని మనసులో తలుచుకోవటం అనేది చాలా గొప్పది. నోటితో పలికినా సరే అలాంటి వాళ్ళ జోలికి మనం పోలేము, అది ఉన్న విధే అని విష్ణుదూతలు చెప్పిన మాటలనే నొక్కి చెప్పి తర్వాత వాళ్ళకి యమదూతలకి ఇవ్వవలసినటువంటి గైడ్లైన్స్ ఇచ్చాడు. మీరు ఇలాంటి వాళ్ళ జోలికి పోవద్దు, ఇలా భగవంతుడిని నామోచ్చారణతో పిలిచే వాళ్ళ జోలికి పోవద్దు, ఏ అభిప్రాయంతో పిలిచినా సరే వాళ్ళు భగవంతుడు నన్నే పిలిచాడు అని అనుకుని వచ్చేస్తాడు, అలాంటి వాళ్ళ జోలికి మనం పోకూడదు అని వివరంగా చెప్పాడు. ఇది అజామిళోపాఖ్యానం అనేటువంటి తీరులో జరిగినటువంటి ఉపాఖ్యానం. ఇందులో నామోచ్చారణ మాహాత్మ్యం అనే దాన్ని ప్రధానంగా చెప్పారు. నామోచ్చారణ మాహాత్మ్యం ఎంత గొప్పది అంటే, ఆ పరమాత్మను తలుచుకోకుండానే ఆయన యొక్క నామోచ్చారణ చేసినట్లయితే ఇంత పెద్ద పరిస్థితి వచ్చే మాట అయితే, ఇంత పెద్ద ఫలితం దక్కే మాట అయితే, ఆయన్ని తలుచుకుంటూ నామోచ్చారణ చేస్తే, ఆయన్ని జీవితమంతా తలుచుకుంటూ ఆయన నామోచ్చారణే చేసుకుంటూ ఉంటే ఫలితం ఎంత స్థాయిలో ఉంటుంది అనే విషయం మనకు అర్థం అవ్వాలి అనే తీరులో ఈ అజామిళోపాఖ్యానాన్ని శ్రీ శుకుల వారు చెప్పి మళ్ళీ గత అధ్యాయంలో ప్రాచీన బర్హి గారి కొడుకులు
ప్రచేతసులు అని 10 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర కథను ఆపారు కదా, ఆ ప్రచేతసుల యొక్క కథని మళ్ళీ బయటికి తీసుకొచ్చారు. ప్రచేతసుల ద్వారా సంతానం కలగటం, ఆ సంతానానికి మళ్ళీ సంతానం, వాళ్ళ వంశం యొక్క అభివృద్ధి అనే తీరులో వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. అందులో ప్రచేతసులు దక్షుడు అనేటువంటి ఆయనకి జన్మనిచ్చారు. ఈ దక్షుడు మరెవరో కాదు, ఇంతకుముందు దక్షయజ్ఞభంగంలో చెప్పుకున్నటువంటి దక్ష ప్రజాపతి యొక్క మరుజన్మే ఈయన. ఆ జన్మ పరిపూర్ణం కాకపోవటంతో ఈయన మళ్ళీ జన్మ ఎత్తవలసి వచ్చింది. ఈసారి ఏ ఈశ్వర ద్వేషము లేకుండా సవ్యంగా సాగించటానికి వీలైనటువంటి పరిస్థితులు ఈయనకున్నాయి. ఈ దక్షుడు ప్రచేతసులకు పిల్లవాడుగా పుట్టాడు. ప్రచేతసులకి మళ్ళీ నారద మహర్షి గారు వచ్చి బోధన చేసి, మీ పిల్లవాడు పుట్టాడు, అతనికి మీరు బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి మీరు తత్వజ్ఞానం కోసం అడవులకు వెళ్ళవలసింది అని చెప్పారు. వాళ్ళు అటువైపు వెళ్ళిపోయారు. ఈ దక్షుడు పుట్టాడు. దక్షుడు పుట్టిన తర్వాత దక్షుడికి నారదుడికి ఒక విచిత్రమైనటువంటి సంఘటనలు జరిగినాయి. దక్షుడు ముందు తన మనస్సంకల్పంతో ఒక 10,000 మంది పిల్లల్ని పుట్టించుకున్నాడు. ఈ 10,000 మంది పిల్లలతో తన వంశాన్ని అభివృద్ధి చేయాలి అని అనుకున్నాడు. ఈ 10,000 మందికి చెప్పాడు, మీరు వెళ్ళి తపస్సు చేయండి, తపస్సు చేసి శక్తిని సంపాదించుకుని రండి, తర్వాత మేము ఈ బాధ్యతలు ఏంటో తెలుసుకుందాము అన్నాడు. వీళ్ళు తపస్సు చేయడానికి అడవికి వెళితే అక్కడ నారద మహర్షి గారు వీళ్ళకి ఎదురయ్యాడు. ఈ 10,000 మంది చాలా యోగ్యులు, ఒక్కళ్ళలో ఒక్కళ్ళకి కనీసం భేదాభిప్రాయం అనేది కూడా లేదు. భేదాభిప్రాయం లేకుండా ఏకాభిప్రాయంతో అందరూ ఏక తపస్సు చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి ఈ నారద మహర్షి వెళ్ళి వాళ్ళని ఏదో ప్రశ్నలేసి వాళ్ళకి ఏదో సమాధానాలు చెప్పి, మొత్తం మీద మీరు ఇలా తపస్సులను ఇంకోటనో కాలక్షేపం చేస్తే సరిపోదు, జీవిత సార్థకత అంటే తత్వాన్ని అందుకోవాలి, కాబట్టి మీరు తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేయండి అని వాళ్ళకి బోధించేశాడు. వాళ్ళు మహాయోగ్యులు కదా, అందువల్ల వాళ్ళకి అది అందింది, ఆ బోధ అందింది. అందుకుని వాళ్ళు అట్నించటే ఇంటికి రాకుండా తపస్సు నుంచి అట్నించటే తత్వజ్ఞానం వైపుగా వెళ్ళిపోయారు. అంటే సన్యాసాశ్రమం తీసుకుని వెళ్ళిపోయారు. సరే, ఈ వార్త దక్షుడికి తెలిసింది. తెలిసి కొంచెం బాధపడ్డాడు. బాధపడి ఇలా కాదనుకున్నాడు. ఇలా కాదు, ఈసారి 1000 మందినైనా పిల్లల్ని కందాము అని అనుకున్నాడు. మనస్సంకల్పంతో 1000 మంది పిల్లల్ని కన్నాడు. వీళ్ళకేవో శబలాశ్వాహ అని పేరు, ఇంతకుముందు వాళ్ళకి హరియశ్వాహ అని, వీళ్ళకి శబలాశ్వాహ అని పేరు, ఒకే పేరు. వీళ్ళని కూడా తపస్సు చేయిందే బలం రాదు కదా అని తపస్సు కోసం అడవికి పంపించాడు. యథాప్రకారం నారద మహర్షి గారు వచ్చారు. అక్కడికి వచ్చి నారద మహర్షి గారు ఆ శబలాశ్వులకు కూడా ఉపదేశం చేశారు. ఆయన తీరులో ఆయన ఉపదేశం చేశారు. వీళ్ళకు కూడా ఉపదేశం ఎక్కింది. వీళ్ళు కూడా ఇంటికి రాకుండా అట్నుంచటే సన్యాసం తీసుకుని తత్వజ్ఞానం కోసం వెళ్ళిపోయారు. ఈ విషయం మళ్ళీ దక్షుడికి తెలిసింది. తెలిసి చాలా బాధపడ్డాడు. ఈసారి నారదుడు దొరికితే నారదుడిని వదిలిపెట్టకూడదు అని అనుకున్నాడు. ఎప్పుడో ఒకప్పుడు ఈ నారద మహర్షి గారు కూడా దక్షుడికి దొరికారు. దొరికితే నారద మహర్షి గారి మీద కోపం కొద్దీ ఆయన నారద మహర్షిని, నువ్వు నాకింత అపకారం చేశావు కాబట్టి నీకు నిలువ నీడ ఉండకుండా ఉండుగాక, నీకు స్థిరమైన స్థానం ఉండకుండా ఉండుగాక అని శపించాడు. నారద మహర్షి గారు అన్నాడు, నిలువ నీడ ఉండకుండా ఉండటం అనేది నాకేమైనా శాపమా? నేనేమైనా మిగతా మనుషుల్లాగానో లేదా మిగతా జీవుల్లాగానో కేవలం కూడు గుడ్డ ఇల్లు వీటి కోసం పాటుపడేవాడినా? నేనేం గూటి కోసం పాటుపడేవాడిని కాదు. నేను హాయిగా నీ శాపాన్ని వరంగా భావించి హాయిగా ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాను, ముల్లోకాలు తిరుగుతూ ఉంటాను అని అనుకున్నాడు. ఓ తిరుగు మాట మాట్లాడకుండా ఆయన వెళ్ళిపోయాడు. నారద మహర్షి గారు అయితే వెళ్ళిపోయాడు, కానీ నారద మహర్షి గారికి అయితే దక్షుడు శాపం పెట్టాడు, కానీ జరిగిన దానికి శాపం పెట్టాడు, కానీ జరగబోయే దాని మీద మాత్రం ధైర్యం లేకుండానే ఉన్నాడు దక్షుడు. అందువల్ల నారద మహర్షి వచ్చి నా పిల్లల్ని మళ్ళీ ఇలా తత్వజ్ఞానం వైపుకు పంపించేస్తాడు అనే భయంతో ఈసారి మగపిల్లలు వద్దు అని అనుకున్నాడు. మగపిల్లలు వద్దు, ఆడపిల్లలనే కందాము అని అనుకుని 60 మంది ఆడపిల్లల్ని కన్నాడు. ఆ 60 మంది ఆడపిల్లల్ని విభాగం చేసి వీళ్ళకింతమంది 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 అని ఇచ్చి పెళ్ళిళ్ళు చేశాడు. వాళ్ళ యొక్క సంతతే మొత్తం తర్వాత సృష్టిలో మొత్తం వ్యాపించిపోయింది. ఆ ఆడపిల్లలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ భర్తల పేర్లు, వాళ్ళ పిల్లల పేర్లు, వాళ్ళు పెంచిన వంశాల పేర్లు, వాళ్ళు చేసిన పనులు, వీటిని గురించి శీర్షకుల వారు విస్తారంగా చెప్పుకుంటూ వచ్చి అందులో త్వష్టగారు అని ఒక మహానుభావుడు పుట్టాడు. ఆ త్వష్టగారికి ఆయన రావటానికి దేవతా వంశంలోంచి వచ్చాడు. ఆయనకి రాక్షస వంశంలోంచి ఆడపిల్లని ఇచ్చారు. దాంతో ఈయన
దేవతా వంశానికి చెందినవాడు, ఈయన భార్య ఏమో రాక్షస వంశానికి చెందింది. వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కలిశారు. సృష్టి తాలూకు తొలినాళ్లలో ఇలాంటి సంబంధాలు ఉండేవి. దేవతలకి రాక్షసులకి సంబంధాలు ఉండేవి. దగ్గర సంబంధాలు, దాయాదుల సంబంధాలు కూడా ఉంటూ ఉండేవి. ఆ ప్రకారం వీళ్ళిద్దరికీ సంబంధం ఏర్పడింది. వీళ్ళిద్దరికీ విశ్వరూపుడు అనేటువంటి ఒక మహానుభావుడు పిల్లవాడుగా పుట్టాడు. ఈ విశ్వరూపుడు అని ఆయన పిల్లవాడుగా పుట్టిన దగ్గర నుంచి, ఈయన పెరిగిన దగ్గర నుంచి మళ్ళీ చరిత్రలో ఒక చిన్నపాటి మార్పు వచ్చింది. ఆ మార్పు ఎలా వచ్చింది అనే విషయాన్ని విశ్వరూపోపాఖ్యానం అనేటువంటి ఉపాఖ్యానంలో శ్రీ శుక్ల వారు చెప్పారు. ఒకానొక సందర్భంలో ఇంద్రుడు బృహస్పతి గారిని అవమానం చేశాడు అని బృహస్పతి గారు అనుకున్నారు. అనుకుని వెంటనే దేవలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన మహాయోగశక్తి సంపన్నుడు కాబట్టి తన యోగశక్తితో ఎవరికీ కనిపించకుండా ఎక్కడో కూర్చున్నాడు, ఎక్కడో దాక్కున్నాడు. ఇంద్రుడికి కూడా కనిపించలేదు. ఇంద్రుడికి కూడా ఆయన యోగశక్తి అనేది అందే శక్తి కాదు, ఆయన కనిపించలేదు. బృహస్పతి కనిపించకుండా పోయాడు అనే వార్త రాక్షసులకు తెలిసింది. రాక్షసులకు తెలిసి వాళ్ళు పొలమంటూ వచ్చి దేవతల మీద దాడి చేశారు. దేవతలు గురుబలం లేకపోవటం వలన ఈసారి తట్టుకోలేకపోయారు. అప్పుడు బ్రహ్మగారి సలహా మేరకు ఇంద్రుడు విశ్వరూపుణ్ణి పురోహితుడుగా, గురువుగా అంగీకరించి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకున్నాడు. బ్రహ్మగారు సలహా ఇచ్చేటప్పుడు జాగ్రత్తగానే ఇచ్చాడు. విశ్వరూపుడు కొంచెం తేడా మనిషి, నువ్వు జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి అని సలహా ఇచ్చాడు. సరేలే, ముందు పని కావాలి కదా అని ఇంద్రుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. విశ్వరూపుడు చాలా శ్రేష్ఠుడు, చాలా యోగ్యుడు, చాలా పెద్ద పండితుడు, చాలా గొప్పవాడు. బృహస్పతి గారు అంత కాకపోయినా సరే ఆ స్థానానికి ఎంతో కొంత తగినవాడు. కాబట్టి ఇంద్రుడు ఒప్పుకోవలసి వచ్చింది. విశ్వరూపుడు కూడా ఇంద్రుడి యొక్క ప్రస్తావనను అంగీకరించాడు. అంగీకరించి ఇంద్రుడికి నారాయణ కవచం అనేటువంటి చాలా గొప్ప కవచాన్ని అందించాడు, ఉపదేశించాడు. ఈ నారాయణ కవచంలో కేవలం రక్షణకు మాత్రమే కాకుండా రక్షణ నుంచి తత్వజ్ఞానం వైపుకు వెళ్ళేటట్లుగా, పరమాత్మ తత్వాన్ని అందుకునేటట్లుగా ఎన్నో విశేషాలను జోడించి ఉపదేశం చేశాడు. ఎన్నో యోగశాస్త్ర రహస్యాలని, ఎన్నో తత్వశాస్త్ర రహస్యాలని, ఎన్నో మంత్రశాస్త్ర రహస్యాలని, ఎన్నో ఉపాసనా రహస్యాలని ఇందులో కలిపి ఈ నారాయణ కవచం అనేటువంటి కవచాన్ని ఇంద్రుడికి ఉపదేశం చేశాడు. ఇంద్రుడు ఈ నారాయణ కవచం ప్రభావంతో రాక్షసులను గెలిచాడు. రాక్షసులు పారిపోయారు. ఇంద్రుడు స్వరాజ్యంలో ప్రతిష్ఠితంగా ఉన్నాడు, తన రాజ్యంలో సుఖంగా ఉన్నాడు. అయితే మనం ఈ విశ్వరూపుడి యొక్క తల్లిదండ్రులను గురించి చెప్పుకున్నాం కదా. తండ్రి ఏమో దేవతా వంశానికి చెందినవాడు, తల్లి రాక్షస వంశానికి చెందినది అని. ఈ విశ్వరూపుడికి తండ్రి వైపు వారంటే ఎంత ఇష్టమో తల్లి వైపు వారన్నా కూడా అంతే ఇష్టం. దాంతో తాను దేవతలకు పురోహితుడు కదా, దేవతలకు పురోహితుడిగా చేసేటువంటి యజ్ఞాలలో లేదా చేయించేటువంటి యజ్ఞాలలో దేవతలకు మాత్రమే భాగం అందటం అనేది ఈయనకి పెద్దగా రుచించలేదు. తల్లివైపు బంధువులు కూడా సుఖపడాలి అని అనుకున్నాడు. అని అనుకుని వాళ్ళకి హవిర్భాగాలను అందించాలని అనుకున్నాడు. వాళ్లకు హవిర్భాగాలు అందించడం అంటే సులభమైన పని కాదు. ఇంద్రుడు ఒప్పుకోడు, అసలు దానికి కావాల్సిన మంత్రాలు లేవు, ఆ విధానాలు కూడా వేదంలో ఎక్కడా చెప్పబడి లేవు. మరి ఏం చెయ్యాలి అని ఆలోచించి దొంగతనంగా వాళ్ళకి హవిర్భాగాలను అందించడం మొదలుపెట్టాడు. ఈ విషయం ఇంద్రుడి దాకా చేరింది. ఇంద్రుడు ఒక్కసారి భయపడిపోయాడు. తన పురోహితుడు, తనకు బలంగా ఉండవలసినవాడు, తనకు బలంగా ఉంటానని ఒప్పుకుని వచ్చి తనను గెలిపించినవాడు దొంగతనంగా గనక రాక్షసులకి మళ్ళీ బలాన్ని ఇచ్చే మాట అయితే, వాళ్ళకు హవిర్భాగాలను అందించి వాళ్ళు బలం పుంజుకునేటట్లు చేసే మాట అయితే ఇంకా రాజ్యం ఎక్కడి నుంచి చేస్తాడు ఈయన? దాంతో భయపడిపోయాడు. భయపడిపోయి వేరే ఉపాయం తెలియక, ఏం చేయాలో తోచక విశ్వరూపుడు యొక్క 3 తలకాయల్ని తన ఆయుధంతో తెంచేశాడు. 3 తలకాయలు ఉండేవి ఆయన విశ్వరూపుడికి. ఒక తలకాయతో సోమపానం చేసేవాడు, ఒక తలకాయతో సురపానం చేసేవాడు, ఇంకో తలకాయతో అన్నం తింటూ ఉండేవాడు. 3 తలల మనిషి ఆయన. ఆ 3 తలల్ని తెంచేశాడు. తెంచేసరికి ఆ విశ్వరూపుడు అనేటువంటి కష్టం పోయింది, కానీ ఇంద్రుడికి బ్రహ్మహత్య చుట్టుకుంది. బ్రహ్మహత్య చుట్టుకునేసరికి ఈ ఇంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఎక్కడో దాక్కున్నాడు. దాక్కుంటే ఇంద్రస్థానం ఖాళీ అయిపోయిందని చెప్పి నహుషుణ్ణి తీసుకొచ్చి పెట్టారు. ఆ నహుషుడేమో ఎక్కువ కాలం ఉండలేకపోయాడు.
ఉండలేక నహుషుడు కూడా కిందకి జారిపోయాడు. ఈ లోపల ఇంద్రుడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని కనిపెట్టి ఆయనతో భయమేమీ లేదు, నీతో మేము ప్రాయశ్చిత్తం చేస్తాము అని చెప్పి బయటికి తీసుకొచ్చారు. అప్పటికే ఇంద్రుడు పశ్చాత్తాపంతోనూ నిరంతర నారాయణ స్మరణతోనూ పరిశుద్ధుడయ్యి ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు. స్వస్థానానికి ఇంద్రసింహాసనానికి మళ్ళీ అలంకారం తెచ్చాడు. విశ్వరూపుడు ఈయన ఎపిసోడ్ పూర్తయినట్లుగా ఉంది, విశ్వరూపోపాఖ్యానం పూర్తయిపోయినట్లుగా ఉంది. కానీ కథ మళ్ళీ మొదటికొచ్చింది. త్వష్ట ప్రజాపతి గారికి కోపం వచ్చింది. నా పిల్లవాడి యొక్క తలకాయలు తెంచేస్తాడా ఇంద్రుడు? ఇంద్రుడు నాకంటే బలవంతుడు అనుకుంటున్నాడా? ఇంద్రుణ్ణి సంహరించే, ఇంద్రుణ్ణి మింగేసే, ఇంద్రుడి కంటే బలవంతుడైనటువంటి పిల్లవాడిని నేను కంటాను అని అనుకుని దానికోసమని ఒక విచిత్రమైన ప్రక్రియ చేశాడు. మామూలుగా వరుసలో చేయవలసినటువంటి ప్రక్రియలు కావు, ఏదో సంతానం కావాలి అంటే చేసే ప్రక్రియ కాదు, ఏదో విచిత్రమైన ప్రక్రియ చేశారు. అంటే వేదంలో లేనటువంటి కొంచెం నిషిద్ధమైనటువంటి ప్రక్రియ చేశాడు. ఆ ప్రక్రియకి తగ్గట్టుగా తామస రూపమా అని అనిపించేలాగా వృత్రాసురుడు అనే పేరుతో పెద్ద రాక్షసుడు ఉద్భవించాడు. ఈ వృత్రాసురుడు పుట్టినవాడు రోజు రోజుకి ఒక బాణం తీసి వేస్తే ఎంత దూరం వెళుతుందో అంత పరిమాణంలో అన్ని వైపులకి పెరుగుతూ వచ్చినటువంటి వృత్రాసురుడు ఎన్నో రోజుల్లోనే బలం పుంజుకొని దేవతల మీదకు దాడి మొదలుపెట్టి దేవతల అస్త్రశస్త్రాలన్నీ మింగేసరికి దేవతలకు భయం వేసి శ్రీమన్మహావిష్ణువుని ప్రార్థిస్తే శ్రీమన్మహావిష్ణువు దానికి ఆ ప్రార్థనను మన్నించి ప్రత్యక్షమయ్యి దధీచి ఉన్నాడు. ఆ దధీచి మహర్షి గారి అస్థికలు తెచ్చుకుంటే దాంతో ఆయుధం తయారవుతుంది. ఆ ఆయుధం తయారైతే ఆ ఆయుధంతో ఈ వృత్రాసురుడు మరణిస్తాడు. వృత్రాసురుడు మరణించిన తర్వాత ఎవరి ఆయుధాలు వాళ్ళకి తిరిగి వచ్చేస్తాయి అని చెప్పాడు. దేవతలందరూ దధీచి దగ్గరికి వెళ్ళారు. దధీచి దగ్గరికి వెళ్ళటానికి ఉపాయాన్ని శ్రీమన్మహావిష్ణువే చెప్పాడు. ఆ ఉపాయం ప్రకారం అశ్విని దేవతలను ముందుంచుకుని దధీచి దగ్గరికి వెళ్ళారు. అశ్విని దేవతలకి దధీచి గారికి గురు శిష్య సంబంధం ఉంది. ఆ గురు శిష్య సంబంధాన్ని వాళ్ళని ముందుంచుకుని వెళ్ళారు. దధీచి మహర్షి గారు ఏమాత్రం ఇబ్బంది లేకుండా హాయిగా సంతోషంగా అంగీకరించాడు. తన యోగ బలంతో ప్రాణాలన్నిటినీ బయటికి తీసేసి తన శరీరాన్ని దేవతలకి అప్పగిస్తే విశ్వకర్మ గారు దధీచి గారి ఎముకతో వజ్రాయుధం అనే పేరుతో ఒక ఆయుధాన్ని తయారు చేశాడు. ఆ ఆయుధం ప్రభావంతో వృత్రాసురుడు ఇంద్రుడి చేతిలో వధించబడ్డాడు. ఆ వధించబడటానికి ముందు వృత్రాసురుడికి ఇంద్రుడికి పెద్ద యుద్ధమే జరిగింది. ఆ యుద్ధం జరిగేటువంటి సందర్భంలో వృత్రాసురుడు ఒక దశలో తత్వం మాట్లాడాడు, భక్తిగా మాట్లాడాడు. ఆ భక్తితో మాట్లాడడం మాత్రమే కాకుండా కర్మయోగాన్ని గురించి చెప్పాడు. ఎలాంటి సందర్భంలో తన ఒక చేయి తెగి పడిపోయి రెండవ చేయి కూడా తెగి పడిపోతున్నటువంటి సందర్భంలో ఇంద్రుడిని చూసి ఇంద్రుడితో మాట్లాడాడు. ఒక దశలో అయితే వృత్రాసురుడి 2 చేతులు తెగిపడిపోతే పాములాగా భూమి మీద పాకాడే తప్ప ఆ యుద్ధం మాత్రం మానలేదు. అలా మానకుండా తత్వం గురించి, భక్తి గురించి, కర్మయోగాన్ని గురించి మాట్లాడాడు. మనం ఉన్నంతసేపు మనం ఏమనుకుంటున్నామో ఆ పని చేయాలి, చేసేటప్పుడు భక్తిగా ఉండాలి, ఫలితాన్ని ఆశించకూడదు, ఆ పరమాత్మతత్వం ముందు మిగతావేవి లెక్కలేవు అని యుద్ధంలో ఇంద్రుడికి చెప్పాడు. ఈ సిగ్గు లాంటివి పెట్టుకోకూడదు, నువ్వు ఆయుధం తీసుకో, నన్ను సంహరించు, నేను ఎలాగైతే నిన్ను సంహరించాలని ప్రయత్నం చేస్తున్నానో నువ్వు కూడా నీ పని నువ్వు చేసుకో అని ఇంద్రుడికే ఉపదేశం చేశాడు. ఇంద్రుడే కాస్తంత ఆశ్చర్యపోయాడు. కాకపోతే వృత్రాసురుడి యొక్క గత జన్మ వృత్తాంతం ఇంద్రుడికి తెలుసు కాబట్టి నవ్వుకుని నువ్వు చాలా యోగ్యుడివయ్యా అని చెప్పి ఈ వజ్రాయుధంతో వృత్రాసురుడి యొక్క శిరస్సుని ఖండించేసేసి వృత్రాసురుడి పీడ దేవతలకు లేకుండా చేశాడు. అయితే ఈసారి కూడా మళ్ళీ వృత్రాసురుడు అనే ఆయన బ్రాహ్మణుడు కాబట్టి ఈ బ్రాహ్మణ హత్య చేసినందుకు బ్రహ్మహత్య మళ్ళీ చుట్టుకుంటే దీన్ని ఋషులు అశ్వమేధం లాంటి క్రతువులు చేయించి ఇంద్రుడితో ఆ పాపాన్ని పోగొట్టారు. నారాయణ స్మరణతో కూడా పోగొట్టారు. వృత్రాసురుణ్ణి సంహరించటానికి వెళ్లే ముందు ఇంద్రుడు కాస్త సంశయించాడు. ఇంద్రుడు సంశయించిన మాట వాస్తవము.
ఋషులే ధైర్యం చెప్పి ఏం భయం లేదు, రాజుగా ఇది నీ కర్తవ్యము, అతను లోకకంటకుడు కాబట్టి ఈ పని చేయాలి, వచ్చే పాపాన్ని పోగొట్టడానికి మేమున్నాము అని చెప్పారు. దాని ప్రకారం వాళ్ళు చేశారు. శ్రీమన్ మహావిష్ణువు కూడా సహకరించాడు. దాంతో ఈ రెండో బ్రహ్మహత్యా పాతకం కూడా ఇతన్ని చుట్టుకోలేదు. ఇంద్రుడు స్వస్థానంలో సుఖంగా ఉన్నాడు అనేది వృత్రాసురోపాఖ్యానంలో శ్రీశుకుల వారు పరీక్షిత్తుకు చెప్పారు. ఈ వృత్తాంతాలన్నిటినీ వరుసగా పెట్టి చూసుకుంటే అజామిళోపాఖ్యానం కావచ్చు, విశ్వరూపోపాఖ్యానం కావచ్చు, లేకపోతే వృత్రాసురుడి యొక్క ఉపాఖ్యానం కావచ్చు, నారాయణుడు లేదా భగవంతుడు లేదా పరమాత్మ ఆయన యొక్క నామాన్ని ఉచ్చరించటం, ఆయన్ని తలుచుకోవటం, ఆయన యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో కొంత ప్రయత్నం చేయటం అనేటువంటి అంశాలు లీలగా మనకు కనిపిస్తున్నాయి. లీలగా లేవు, ప్రధానంగానే ఉన్నాయి, కనీసం లీలగానైనా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. భగవంతుడి యొక్క ఏదైనా ఒక నామోచ్చారణ కానీ, ఆయన యొక్క ఏదైనా ఒక రూపాన్ని మనసులో తలుచుకోవటం కానీ, ఆయన తత్వాన్ని అందుకోవాలి అనే ప్రయత్నం ఏదో ఒక విధంగా చేసుకోవటం కానీ ఎలాంటి స్థాయిలో ఉన్నవాడినైనా సరే ఉన్నత స్థాయికి చేరుస్తుంది. అజామిళుడు అన్నిటికీ అందరికంటే తక్కువ ఉండేటువంటి వాడు, ధర్మాలన్నిటికీ దూరంగా ఉన్నవాడు, అధర్మాలన్నిటినీ ఆచరించినవాడు. వృత్రాసురుడు తామస స్వరూపుడు, విశ్వరూపుడు కాస్త ఇటువటుగా ఉండేటువంటి వాడు. అందరికంటే తక్కువ స్థాయి వాళ్ళైనా, కొంచెం ఇటువటుగా ఉన్న వాళ్ళైనా, అతి నికృష్టమైన వాళ్ళైనా, ఎలాంటి వాళ్ళైనా సరే పరమాత్మ, ఆయన యొక్క నామం, దాని సంబంధం, తత్వం సంబంధం ఇలాంటి వాటిని కనుక ఉంచుకున్నట్లయితే పై స్థాయికి, ఉన్నత స్థాయికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం గ్రహించుకుని ఆయన యొక్క నామం మన నోళ్లలో ఎప్పుడూ ఆడుతూ ఉండటానికి, ఆయన యొక్క రూపం మన మనసుల్లో ఎప్పుడూ మెదులుతూ ఉండటానికి, ఆయన గురించిన ఆలోచనలే మన చిత్తంలో ఎప్పుడూ తిరుగుతూ ఉండటానికి ఎంతో కొంత ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నంలో భాగంగానే పరమాత్మ యొక్క విశేషాలను, ఆయన యొక్క రూపాలను 7వ స్కంధంలో నుంచి ప్రారంభించుకుని మనం ప్రత్యేకించి చర్చించుకుని ఆ రూపం మన మనసుల్లో ముద్ర పడేటట్లుగా, ఆ తత్వం మన మనస్సులోకి ఎంతో కొంత గుచ్చుకునేటట్లుగా మనం ప్రయత్నం చేసుకుందాం. మన ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగా, నిర్విఘ్నంగా మనం చేసుకోబోయేటువంటి ఆ ప్రయత్నం సాగేట్లు చూడవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఓం నమో వెంకటేశాయ.